అబ్బా! ఇదొక్కటుంటే చాలు జీవితం సెట్ అయిపోతుంది. ఇలా ఎప్పుడైనా అనిపిచ్చిందా? కాని ఆ ఒక్కటి దొరికాక నిజంగా మనసాగుతుందా? ఈరోజు మనం ఒక అద్భుతమైన కథ వినబోతున్నాం. దాని పేరు మాయాసంచి. ఇది మనందరి కథే. అవసరమెక్కడ ఆగి, అత్యాశ ఎక్కడ మొదలవుతుందో చెప్పే కథ. ఒక్కసారి ఆలోచించండి. కోరుకున్నది ఏదైనా సరే, క్షణాల్లో మన ముందు ప్రత్యక్షమయ్యే ఒక శక్తి మన చేతికొస్తే జీవితం ఎలా ఉంటుంది? ఆ శక్తిని మంచి పనులకి వాడతామా? లేక ఆ శక్తే మనల్ని మార్చేస్తుందా? హుమ్ సరిగ్గా ఇలాంటి ఒక ప్రశ్నతోనే మన కథానాయకుడు రామయ్య ప్రయాణం మొదలవబోతోంది. సరే, పదండి మన కథలోకి వెళ్ళిపోదాం. ఇది ఒక కుగ్రామంలో మొదలవుతుంది. అక్కడొక సాధారణ కుమ్మరి, ఒక అసాధారణ సాధువు, వాళ్ళిద్దరి కలయిక వాళ్ల తలరాతల్నే మార్చేసింది. ఎలాగో చూద్దాం. ఈతనే మన రామయ్య. ఓ చిన్న పల్లెటూరిలో ఉండే ఒక నిజాయితీపరుడైన కుమ్మరి. అతని ప్రపంచమంటే మట్టి, ఆ కుమ్మరి చక్రం, అతని భార్య లక్ష్మి, అంతే. డబ్బు లేకపోవచ్చుగాని ఆ ఇంట్లో సంతోషానికి, ప్రశాంతతకు అస్సలు కొదవలేదు. అలాంటి సమయంలో ఒకరోజు ప్రయాణంలో బాగా అలసిపోయి నీరసంగా ఉన్న ఒక సాధువు కనిపించాడు. పాపం ఆకలితో ఉన్నట్టున్నాడు. రామయ్య దగ్గర ఉన్నదేంటో తెలుసా? ఒకే ఒక్క ఎండురొట్టె. అయినా సరే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన ఆకలికన్నా ఆ సాధువు ఆకలి తీర్చడమే ముఖ్యమనుకున్నాడు. వెంటనే ఆ రొట్టెను ఆయనకిచ్చేశాడు. ఎంత మంచి మనసు గదా! రామయ్య మంచితనానికి ఆ సాధువు మనస్సు కరిగిపోయింది. ఆశ్చర్యంగా చూస్తూ అన్నారు, నాయనా, కోట్లున్నోళ్లు కూడా ఇవ్వడానికి ఆలోచిస్తారు. కాని నీ దగ్గర ఏవీ లేకపోయినా ఉన్న ఒక్క దాన్ని ఇచ్చేశావు. నీది చాలా గొప్ప మనస్సు అని మెచ్చుకున్నారు. రామయ్య చేసింది చిన్న సాయమే కావచ్చు, కాని దాని వెనకున్న విలువ చాలా పెద్దది. అలా రామయ్య చేసిన ఆ చిన్న మంచి పని అతని జీవితాన్ని తలకిందులుగా మార్చేయబోతోంది. కథ ఇప్పుడు ఒక ఊహించని మలుపు తీసుకోబోతోంది. ఒక మామూలు మనిషి చేతికి ఒక అసాధారణమైన శక్తి రాబోతోంది. ఆ సాధువు రామయ్య దయకు మెచ్చి ప్రతిఫలంగా తన దగ్గరున్న ఒక పాత గోనసంచిని ఇచ్చాడు. చూడ్డానికదో మామూలు సంచిలానే ఉంది. కాని సాధువేమన్నాడంటే, ఇది మామూలు సంచి కాదు, ఇది ఒక మాయాసంచి అని చెప్పాడు. అయితే ఆ సంచితో పాటు ఒక పెద్ద హెచ్చరిక కూడా చేశాడు. రామయ్యా, ఈ సంచి నీ అవసరాలు తీరుస్తుంది, కాని అత్యాశను కాదు. ఎప్పుడైతే నీ మనసులో అత్యాశ మొదలవుతుందో ఆ క్షణమే ఈ సంచి మాయమైపోతుంది. జాగ్రత్త అని చెప్పారు. ఈ ఒక్క షరతే ఈ మొత్తం కథకు ప్రాణం. ఇంటికి వెళ్ళాక రామయ్య చూశాడు. భార్య లక్ష్మి ఆకలితో ఉంది. వెంటనే ఆమెకు కడుపు నిండా వేడివేడి పాలు, రొట్టెలు కావాలని మనసులో అనుకున్నాడంతే. ఏమై ఉంటుందంటారు? మరుక్షణం ఆ సంచిలోంచి నిజంగానే అవి ప్రత్యక్షమయ్యాయి. వాళ్ళిద్దరూ షాక్. తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. ఆ క్షణం వాళ్ల జీవితంలోకి ఓ అద్భుతమొచ్చేసింది. ఇక్కడ్నుంచే అసలు కథ మొదలవుతుంది. ఇప్పుడు చూడాలి, రామయ్య ప్రయాణం అవసరం దగ్గరాగుతుందా, లేక అత్యాశవైపు పరుగులు పెడుతుందా? సంతృప్తిపోయి అసూయ అనే విషం ఎలా పాకుతుందో చూద్దాం. మొదట్లో అంతా బాగానే ఉంది. రామయ్య ఆ సంచిని చాలా తెలివిగా వాడుకున్నాడు. ఏమాత్రం సోమరి అవ్వలేదు. తన పనికి అవసరమైనవి, అంటే కుండలికి మంచి మట్టి కావాలనో, వాటిని కాల్చడానికి కట్టెలు కావాలనో, ఇలా చిన్న చిన్న కోరికలే కోరుకునేవాడు. అంతవరకు బాగానే ఉంది. కాని ఒకరోజు ఊళ్ళో ఉన్న గంగయ్య శెట్టి అనే డబ్బున్న అహంకారి రామయ్యను చూసి హేళన చేశాడు. ఒరే, నువ్వు జీవితాంతం కష్టపడ్డా ఈ మట్టిలోనే బతకాలి అని అవమానించాడు. ఆ మాటలు రామయ్య గుండెల్లో కత్తిలా దిగాయి. బహుశా అదే మొదటిసారి డబ్బుతో గౌరవాన్ని సంపాదించాలి అని ప్రమాదకరమైన ఆలోచన అతని మనసులో పుట్టింది. చూడండిక్కడ అతని కోరికలు ఎలా పెరిగాయో. మొదట కడుపు నింపుకోవడం కోసం ఓకే, తరువాత పనికి కావాల్సిన పనిముట్లు, అది ఓకే. కాని ఎప్పుడైతే పోలిక మొదలైందో అక్కడే కథ అడ్డం తిరిగింది. గౌరవం కోసం పెద్ద ఇళ్ళు, తరువాత ఇతరులకన్నా ఎక్కువ సంపద, చివరికి అందరిపైన అధికారం కావాలి. ఇది అత్యాశ అనే ఊబిలో దిగిపోవడమే కదా. ఇక్కడే అసలు విషాదం మొదలైంది. డబ్బు పెరుగుతున్న కొద్దీ రామయ్య తనని తానే మర్చిపోయాడు. ఒకప్పుడు మట్టిని ప్రేమగా తాకిన చేతులు ఇప్పుడు బంగారాన్ని లెక్కపెట్టడంలో బిజీ అయిపోయాయి. ఆ కుమ్మరి చక్రం తిప్పడంలో ఉన్న సంతోషం పోయింది. దాని స్థానంలో కేవలం కోరికలు,
వ్యామోహం మిగిలాయి. అత్యాశకు ఎప్పుడైనా సరే ఒక విల చెల్లించాల్సిందే. ఇప్పుడు రామయ్య వంతు వచ్చింది. కథ క్లైమాక్స్కి చేరుకుంది. తను చేసిన తప్పులకు, తను కోరికలకు ఎలాంటి మూల్యం చెల్లించబోతున్నాడో చూడాలి. ఒక్కసారి మార్పు చూడండి. ఆ సంచి రాకముందు రామయ్య పేదవాడు, కాని ప్రశాంతంగా ఉండేవాడు, కష్టపడి పనిచేసేవాడు. సంచి వచ్చాక ధనవంతుడయ్యాడు, కాని భయంతో బతుకుతున్నాడు. సోమరి అయిపోయాడు. సంతృప్తి పోయి అహంకారమొచ్చింది, ప్రశాంతత పోయి భయమొచ్చింది. డబ్బు సంపాదించాడు, కాని తనను తాను పోగొట్టుకున్నాడు. రామయ్యకి ఇప్పుడు రాత్రుళ్ళు నిద్రే లేదు. ఎప్పుడూ ఆ సంచుని గుండెలకు హత్తుకుని ఎక్కడ దొంగలు పడతారోనని భయంగా గడిపేవాడు. ఆలోచించండి, ఇంత డబ్బుండి ఏం లాభం? కంటినిండా నిద్రలేనప్పుడు, సంతోషమే లేనప్పుడు ఆ సంపద అతనికి వరంలా కాదు, శాపంలా మారింది. అసలు నిజమైన శాంతి అంటే ఏంటి? ఎక్కడుంటుంది? డబ్బులోనా? వస్తువుల్లోనా? రామయ్య దీనికి ఏం సమాధానం కనుక్కున్నాడో చూద్దాం. కాని దానికన్నా ముందు ఒక్క క్షణం మనం కూడా ఆలోచిద్దాం. చివరికి రామయ్యకి విసుగొచ్చేసింది. ఈ భయం, ఈ టెన్షన్, ఈ నిద్రలేని రాత్రులు అస్సలు భరించలేకపోయాడు. ఇక లాభం లేదనుకుని ఆ సంచిని పట్టుకుని చివరిగా ఒక కోరిక కోరుకున్నాడు. అదేంటంటే, నా జీవితంలో అసలు సమస్యలే ఉండకూడదు అని. విచిత్రమేంటంటే అతని కోరిక నెరవేరింది. ఎలా అంటారా? అతని జీవితంలో ఉన్న అన్ని సమస్యలకి అసలు కారణమేంటి? ఆ మాయా సంచే కదా! ఎప్పుడైతే సమస్యలు వద్దు అన్నాడో ఆ సమస్యకు మూలకారణమైన సంచే ఒక వెలుగులా మెరిసి మాయమైపోయింది. కథ చివరికి వచ్చేసింది. అంతా పోయాక ఇప్పుడు రామయ్యకి అస్సలైన నిధియేంటో అర్థమైంది. ఈ కథ మనందరికీ చెప్పే ఆ విలువైన పాఠం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆ సమయంలో రామయ్య భార్య లక్ష్మి ఒక అద్భుతమైన మాట చెప్పింది. ఏవండీ, ఆ సంచి మనకు అన్నం పెట్టింది నిజమే, కాని దానితోపాటే అత్యాశ అనే ఒక జబ్బును కూడా అంటించింది. అదే మన అసలు సమస్య అని చెప్పింది. ఎంత నిజం కదా! అప్పుడు రామయ్యకి తన తప్పు తెలిసొచ్చింది. మళ్లీ తన పాత కుమ్మరి చక్రం దగ్గరికెళ్లాడు. దాన్ని తిప్పడం మొదలుపెట్టాడు. ఆ మట్టిని తాకిన క్షణంలో తనెప్పుడో పోగొట్టుకున్న ఆ ప్రశాంతత, ఆ సంతోషం అన్నీ తిరిగి వచ్చాయి. అప్పుడు అర్థమైందతనికి, నిజమైన ఆనందం డబ్బులో కాదు, కష్టపడి పనిచేసుకోవడంలోనే ఉందని. సో ఈ కథ మనకు చెప్పే నీతి ఒక్కటే. నిజమైన సంపద అంటే బంగారం, వజ్రాలు కాదు. మనం చేసే పనిలో, మనకున్న దానితో తృప్తిగా బతకడంలోనే అసలైన ఆనందం, శాంతి ఉన్నాయి. అత్యాశనేది మన ప్రశాంతతను కాల్చేసే నిప్పులాంటిది. ఈ కథ విశ్లేషణ నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.